ఏంటి ఇద్దరం ఇలా నామాలు పెట్టుకొని నిల్చుకున్నాం అనుకుంటున్నారా? సో, యాక్చువల్లీ మా అత్త వాళ్ళ ఇంట్లో ఏకాదశికి నోములు జేస్తారు. నోములతో పాటు ఇలా ఒక దేవర గూడా జేస్తారు. ఈ దేవరికి నామాలు పెట్టి, తోరణం కట్టి, పూలు పెట్టి, ఒక సైడ్ రాగులు, ఒక సైడ్ వడ్లు పెట్టి అండ్ 3 పళ్ళాలైతే పెడతాము. ఒక పళ్ళెం వచ్చి ఆవుకి, ఇంకా 2 పళ్ళెమైతే మనమే తినాలి. ఈ పళ్ళాల్లో వచ్చి జస్ట్ పప్పు, రైస్, రసము అండ్ సలిబిండి, పప్పు ఉంటుంది. ఏం స్పైసీగా ఏముండకూడదు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అన్ని ప్రసాదాలు చేసి అప్పుడు 5 పళ్ళాలైతే పెడతాము. ఈ దేవర్ అనేది చాలా ఆస్పీషియస్ అనమాట. ఈ దేవర్ చేసిన ఇంట్లో జస్ట్ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగినా చాలా మంచిదని చెప్తారు. అండ్ ఈ దేవర అందరూ చేయరు. ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు లేదా చిన్న కొడుకే చేయాలి. మధ్యలో వాళ్ళు చేయకూడదు. ఈసారి ఫస్ట్ టైం మేము ఈ ఫెస్టివల్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వీడియోస్ అయితే తీసుకోలేదు. బట్ నెక్స్ట్ టైం అయితే మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ ఫెస్టివల్ గురించి తెలిసిన వాళ్ళు కమెంట్ చేసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.